హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో పార్టీల ఫిరాయింపులు మొదలయ్యాయి. వైసీపీ నుంచి రాజ్యసభ అలాగే మండలికి సంబంధించిన సభ్యుల్ని టీడీపీ పార్టీలోకి ఆహ్వానిస్తూ వాళ్ళందరినీ రాజీనామాలు చేసి పార్టీలోకి రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. అలాగే ఈవీఎంలకు సంబంధించినటువంటి వివాదాన్ని కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే వస్తుంది. ఫామ్ 20కి సంబంధించి ఎందుకు ఎన్నికల కమిషన్ ఆ వెబ్సైట్లో ఎందుకు పెట్టట్లేదు? ఫామ్ 20కి సంబంధించి ఈవీఎంలకు సంబంధించి ఏవైతే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయి? వీటన్నిటి మీద ఇంకా అనుమానాలు నిలబెత్తూనే ఉన్నాయి. అలాగే ఏపీ తాజా రాజకీయ పరిణామాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, ఫస్ట్ ఈ ఈవీఎంలు, ఈ ఫామ్ 20 ఎందుకు ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టలేదు? దానికి సంబంధించి పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎందుకు ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి నోరు మెదపట్లేదు? ఇప్పుడు మనకి ఈ ఫామ్ 20 అండ్ 17C రెండింటి ఆవశ్యకత ఏంటంటే, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ప్రతి పోలింగ్ ఏజెంట్ని ఉదాహరణకు ఒక పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో వాటిలో ఎన్ని పోల్ అయ్యాయి అన్నది ఫామ్ 20లో రికార్డ్ చేస్తారు. నెక్స్ట్ ఫామ్ 17C అంటే కౌంటింగ్ రోజు ఈ పోలింగ్ బూత్ ఓపెన్ చేయగానే ఫర్ ఇన్స్టెంట్ అందులో 850 ఓట్లు ఉండొచ్చు, ఒక ఓట్లు పోలేనివి 500 600 ఉండొచ్చు. ఇవి ఏ పార్టీకి ఎన్ని పడ్డాయో 17Cలో జస్టిఫై చేస్తారు. సో ఈ రెండు ఎప్పుడైతే వెబ్సైట్లో కనుక పెడితే పోలేని ఓట్లు ఎన్ని, ఎందుకంటే ఆ రోజు పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే ఆ బూత్కి సంబంధించిన ఎన్ని పోల్ అయ్యాయో అండ్ పర్టికులర్ బూత్ ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని ఓట్లు ఏ పార్టీకి పడ్డాయో టాలీ అవ్వాలి. ఓకే. ఇప్పుడు దానికి మన హిందూపూర్లో ఏదో చెప్తున్నారు కదా, ఒకే ఓటు పడింది వైఎస్ఆర్సీపీకి. ఈ 17C కనుక అండ్ ఫామ్ 20 ఈ రెండు కనుక ఉండుంటే ఫర్ ఇన్స్టెంట్ ఈ బూత్లో 600 ఓట్లు ఉన్నాయి, పోలేని 450, అందులో ఏ పార్టీకి ఎన్ని వచ్చాయో ఐడెంటిఫై చేయడం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఇది ఎస్టాబ్లిష్ చేసే దగ్గర ఎందుకు తాత్సారం జరుగుతుంది? మీరు గమనిస్తే ఒక ఇంటర్నల్ ఎజెండా ఒకటి ఉంది. మనకి రాష్ట్రం ఏడుపై 3 ఎలక్షన్స్ అయ్యాయి. ఒకటి 2014, ఒకటి 2019, ఒకటి 2024. 2014లో ఓట్ల డిఫరెన్స్ ఎంత? 5 లక్షల ఓట్లు. 2019కి వచ్చేసరికల్లా 19,50,000 ఓట్లు. 24కి వస్తే ఎవరికైనా లెక్క ఉందా? 12.5% వేరియేషన్స్ చూపిస్తారు. ఇప్పుడు మనం ఒక క్రానికల్ ఆర్డర్లో ముందుకెళ్ళాం. 2014లో ఒక ఎన్డీఏ కూటమి, అందులో జనసేన పార్టీ ప్రస్థానం లేదు, అని వాళ్ళు కంటెస్ట్ చేయలేదు. ఉనికి లేని బీజేపీ అండ్ తెలుగుదేశం. ఈ సామర్థ్యంలో అంటే ఒరిజినల్ వైబ్రేషన్స్తో జనసేన మాటకి కానీ ఒక సామాజిక వర్గాల్లో ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అలాగే బీజేపీ పరంగా ఓట్లు వచ్చి ఊరగపోయింది ఏవీ లేదు అక్కడ. బట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ అయింది, 5 లక్షల ఓట్లు వేరియేషన్. బట్ 2019కి వచ్చేసరికల్లా మీరు గమనిస్తే ఏ పార్టీకి ఆ పార్టీ కంటెస్ట్ చేసింది. అక్కడ 151 సీట్స్తో థమ్మింగ్ మెజారిటీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. తెలుగుదేశానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు ఆల్మోస్ట్ 39.8% దగ్గర వాళ్ళు కన్సిడర్ అయ్యారు, అంటే 40% వేసుకున్నాం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 2024లో దగ్గర 40%. ఇట్లా మాట్లాడితే ఇప్పుడు మనం బైఫర్కేట్ చేద్దాం. 0.85% బీజేపీ వాళ్ళ ఓట్లు, 5.5 to 5.8% మధ్యలో జనసేన ఓట్లు, వీళ్ళు 39.6తో కన్ఫైన్ అయ్యి ఇప్పుడు ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ మాట్లాడతాం. టీడీపీ బీజేపీ అండ్ జనసేన అన్న దగ్గర 2024కి వస్తే ఫర్ ఇన్స్టెంట్ 50% దగ్గర మెజారిటీతో గెలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ 10% వేరియేషను తగ్గి ప్రభుత్వ వ్యతిరేకత, అదే అంటే ఇంకెమ్మన్స్ ఏమన్నా అంటే లేకపోతే పార్టీ మీద ఏదన్నా ఈ 10% వేరియేషన్స్ ఇటుపక్క యాడ్ అవ్వాలి ఎవరో ఒకరికి. కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ 60% ఎలా? 0.1. మీరు ఇందులో నిశ్చితంగా గమనించగలిగితే 0.85% ఉన్న బీజేపీ పార్టీ, ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం అండ్ జనసేన. ఒక్కసారి ఇది డిబేటబుల్ టాపిక్. మన రాష్ట్రానికి నరేంద్ర మోడీతో మట్టి నీళ్లు ఇప్పించిన టిడ్కో ఇల్లు బుడుకో ఇల్లు అని ఏదో నటించి ఒక ఉన్నత ప్రమాణాలకు ఎదిగిపోయిన వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉన్న ఒక వెంకయ్యనాయుడు లాంటాడు, లేదా అల్లప్పుడు 2014లో మన చిన్నపిల్లలు చేసి వైజాగ్లో గెలిచిన హరిబాబు లాంటాడు, ఓ తీస్మార్కాలు లేదా నరేంద్ర మోడీ వారణాసి బదులు ఈసారి మేము ఎన్డీఏ కూటమిలో అమరావతికి మరి ఇలా తిప్పేస్తాం ప్రపంచ భౌగోళం అని చెప్పి ఓ నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళు ఏదో అతిరేత మహారాజులు బీజేపీ నిలబడిపోతే అమ్మమ్మ వీళ్ళకి ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్ అయింది ఇండివిజువల్ ఎబిలిటీస్తో అన్న పరిగణన. ఈడ్చి కొడితే ఒక్కడు పనికొచ్చినాడు కనబడితే ఒట్టు. ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడి గెలిచిన ఒకే ఒక పురంధేశ్వరి తప్ప ఇంకెవరైనా పనికొచ్చిన వాళ్ళు కనబడరు ఆ పార్టీలో. స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా కార్పొరేట్లు కూడా నిలబడిన వాళ్ళు ప్రజాబాహుల్యంలో అంతంత మెజారిటీలతో గెలుస్తారా? ఒక బీజేపీ పరంగా జనాలు ఆలోచించారు. 0.85% ఉన్నవాడు
ఇవతల తెలుగుదేశం చేసినా లేదంటే జనసేన చేసినా వాళ్ళ ప్రస్థానంలో వెనక్కి వెళ్ళిన ఎంత చూసుకున్నా 18% ఓటు బ్యాంక్ కన్ఫైన్ అయిన ఉదంతాలు ఉన్నాయి. హైయెస్ట్ నాకు తెలిసి వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు, ప్రతిసారి తెలుగుదేశం చేయూత పథకం ఇస్తేనే వాళ్ళు ఎత్తిరెళ్తున్న ఉదంతం తప్ప ఆంధ్రప్రదేశ్లో స్వతంత్ర ప్రతిపత్తి పీకి పందిరేసిన ఉదంతాలు లేవు బీజేపీ పరంగా. సో ఇక్కడ బీజేపీకి ఎంత ఓటు బ్యాంకు వాళ్ళు నిలబడిన 8 స్థానాల్లో 2 పార్లమెంట్లో ఏం గెలిచిన దగ్గర ఆ ఓటు పర్సెంటేజ్ ఏ ప్రాతిపదిక మీద వచ్చింది? ఓకే, పోనీ రాష్ట్రానికి 10 ఏళ్ళు బట్టి ఈ కాంగ్రెస్ ఎడదీసేసిన తర్వాత వీళ్ళు ఎంత తీర్చిదిద్దేస్తే అవతల చంద్రబాబు నాయుడు గారికి 2014 నుంచి 19 దాకా శాతం కలదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 19 నుంచి 24 దాకా శాతం కలదు. అంచేతే బీజేపీకి ఎంత అన్న ఉదంతం ఒకటి చెప్పమనండి. నెక్స్ట్ కమింగ్ అంటే జనసేన 5.85% ఉంది. 5.85% దగ్గర ఉన్న ఆ ఓటు బ్యాంకు ఎంత పెరిగిపోయి 21 of 21 వచ్చేంత పరిస్థితి చూస్తే, పోనీ ఓ పవన్ కళ్యాణ్ గారు లేదా నాదెండ్ల మనోహర్ గారు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉదాహరణకి అక్కడ గెలిచిన ఏలూరులో గెలిచిన తాడేపల్లిగూడలో గెలిచిన బొలిశెట్టి సత్యనారాయణ గారు వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకి అనుసంధానించుకున్నారు. పోనీ కందుల దుర్గేష్ గారు కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రస్థానం నుంచి చూసుకుంటే, మిగిలిన వాళ్ళు ఆ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చిన టీడీపీ నుంచి ఆ పారాచూట్ బ్యాచ్లకి పోనీ తెలుగుదేశం పరంగా. ఇప్పుడు ఈ మాటకు వస్తే ఇప్పుడు బీజేపీని కూడా ఇంకొక ఎస్టాబ్లిష్ చేయాల్సిందండి. నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన నిజంగా తెలుగుదేశం పరంగా ఆయన క్యాండిడేచర్ని జస్టిఫై చేసుకుంటున్న దగ్గర ఆయనకి టికెట్ రాలేదు, నియోజకవర్గంలో వచ్చిన దీనికి ఆయనకి బీజేపీ పరంగా ఇస్తే కూడా ఆయన క్యాపబిలిటీ మీద గెలిచారన్నది ఒక. ఇలా తెలుగుదేశం నుంచి సీట్లు ఇచ్చేసి ఈ సుజనా చౌదరి ఇలాంటి వాళ్ళందరూ అంటే నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉన్నంత ఎబిలిటీ వీళ్ళకుందా? వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో అంత సత్సంబంధాలు నెలకొన్న ఉదంతాలు ఉన్నాయా? సో ఈ కేటగరీషన్స్లో ఇవన్నీ ఒక పొలిటికల్ ఎయిర్ క్రియేట్ అయిన దగ్గర ఆ ఎయిర్ని క్లియర్ చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుందా ఉండదా? ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఇవాళ గౌరవ సుప్రీంకోర్టుకి బాలినేని నటుడు అక్కడికి వెళ్ళారు. వీళ్ళు రీకౌంటింగో లేకపోతే ఏదో చెప్పమంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? మాక్ పోలింగ్ అంట. అధికమల్ మాక్ పోలింగ్ ఎలక్షన్స్ ముందే చేస్తారు కదా. పోనీ ఇప్పుడు ఈ మాక్ పోలింగ్లో కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ గుర్తులేదు. ఏదైనా ఉమ్ముతుడి మిషన్ పని చేస్తుందా లేదా అన్న దాని మీద క్వశ్చన్ కాదు కదా, మిషన్ మ్యానిపులేట్ చేసింది అన్నది అప్రహెన్షన్స్ మొత్తం దేశం అంతా. సో ఈ అనిశ్చితిని ఎక్కడ అడ్రస్ చేసి ఎక్కడ అట్రిబ్యూట్ అవుతుంది అన్న దగ్గర ఇక్కడ నెట్టనిలుగా 2014 నుంచి 19, 24 ఎలక్షన్స్లో చూసుకుంటే ఇండివిజువల్ పార్టీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూస్తూ ఇవాళ 12.5% వేరియేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్న తరుణంలో ఎవరిది బాధ్యత? స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఇప్పుడు ఇక్కడ మాకు రజిత్ కుమార్ లాగా నెక్స్ట్ డే మీటింగ్ అయితే 24,550 లక్షల ఓట్లు ఎత్తేసాం సారీ అని చెప్పేసి వెళ్ళిపోయా ఈ ఎలక్షన్ కమిషన్ ఈసారి లేదు, అది కూడా చెప్పట్లే కదా. మిస్టేక్ అనేది యాక్సెప్టెన్స్ ఉంటే కన్సిడరేషన్స్ ఉంటాయి. 2018 ఎలక్షన్స్లో ఏం చేసావు? చచ్చినట్టు అన్నీ మూసుకొని కేసీఆర్ అని ఊరుకున్నాం లేదా? కానీ ఇక్కడ ఒక రీజనల్ పార్టీలకి అటాకింగ్ జరుగుతున్నప్పుడు ఏదో ఒక పార్టీని ప్రతిసారి బలేసే కార్యక్రమాన్ని తెరలేపుతున్నారు. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, అక్కడ ఆంధ్రప్రదేశ్లో గతంలో తెలుగుదేశం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. దేనివల్ల ఇది కల్ప్రిట్ ఎవరు అన్నది ఈజీగా తెలుస్తుంది ప్రజలకి. మీరు గమనించమనండి, ఇదే కదా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఇప్పుడు గౌరవ ఉన్నత న్యాయస్థానంలో ఈ విషయం ఉంది. ఇప్పుడు అట్లీస్ట్ వీళ్ళు మొత్తం డిలీట్ చేసేసారు అనుకుందాం, చచ్చారు బతికారు మనకు అనవసరం. కానీ ఫార్మ్స్ 20 and 17C నేను ఎస్టాబ్లిష్ చేయాలి కదా. ఆ రెండు పెట్టట్లేదు అసలు ఇంతవరకు, అడుగుతున్నా కూడా చెప్పట్లేదు. ఎంత వేరియేషన్స్ కనబడుతున్నా కూడా ఎందుకు దాన్ని ఇంకా 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 సప్రెస్ చేయడానికి చూస్తున్నారు అంటే బిహైండ్ సమ్ నెరేషన్స్ ఆఫ్ టేకింగ్ ప్లేస్. ఎవరిది బాధ్యత? రజత్ కుమార్ లాగా సారీ అని చెప్పాలి కదా. చెప్పి అసలు బయటకు వచ్చి వీళ్ళు చెప్తానే అవాస్తవాలో లేదంటే అబద్ధమనో ఏదో ఒకటి చెప్పాలి కదా. అదేం జరగకుండా ఎలక్షన్ కమిషన్ దాని గురించి మాట్లాడలేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ దాని మీద వాళ్ళు మాట్లాడలేదు. అసలు సుప్రీంకోర్టు చెప్పినట్టు మాక్ పోలింగ్ నిర్వహించడం ఏంటి? వాళ్ళకి ఏమైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ 45 రోజులకు సంబంధించిన బ్యాటరీ డేటా ఎందుకు మిస్ అవుతుంది? అసలు తాళాలు మీ దగ్గర ఉండాల్సిన ఎవరి దగ్గర, కలెక్టర్ దగ్గర ఉంటేనేమో ఎంఆర్ఓ అంటారు, ఎంఆర్ఓ చెప్తేనేమో ఇంకొకరి దగ్గర ఉన్నాయి అంటారు, వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలని చెప్పేసి ఇప్పుడు ప్రశ్న. అదే చెప్తున్నాడు. ఇక్కడ సంబంధించిన ఈ ఎలక్షన్ నిర్వహణకు సంబంధించిన ప్రతి అంశంలోనూ ప్రతిదీ క్వశ్చనబుల్గానే ఉంది. ఉదాహరణకి తాళాలు, ఉదాహరణకి డేటా, ఉదాహరణకి ఏదైతే చెప్పిన పని అడిగిన పని కాకుండా వేరే పని పైపచ్చి డబ్బులు వెనక్కి తీసుకోమని ఇవన్నీ నాకు అర్థం కాని విషయాలు. చిన్న ప్రైమరీ లాజిక్ నేను ఒక మా తోటి విశ్లేషకుడు చాలా బాగా చెప్పాడు. ఎంత మిషన్స్తో మేనేజ్ చేసి షో ఉంది అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డికి నిజంగా 2019 ఎలక్షన్లో 151 వచ్చి మేనేజబుల్ షో ఉన్నప్పుడు 2024కి అరే మేనేజ్ చేసేస్తారు మా జీవితాలే పోతాయని ఎవడైనా కాంప్రమైజింగ్ నేచర్ ఉంటాడు కదా. అలా ఎందుకు ఉండలేదు?
అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు బీజేపీ దగ్గర జగన్మోహన్ రెడ్డి వెళ్తారు కదా. అలా కాదు, ఆప్షన్స్ అందరికీ ఎక్స్ప్లోర్ అవుతాయి కదా, ఓపెన్ బుక్కే కదా అది. సో ఆ ఆప్షన్సే ఎక్స్ప్లోర్ కాకుండా సిచ్యువేషన్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎవరిది బాధ్యత? ఇప్పుడు నిజంగా 2019 ఎలక్షన్స్లో 151 వచ్చింది క్వశ్చనబుల్ అనుకుంటే ఆన్సర్స్ ఆర్ వెరీ క్లియర్ కదా. అంటే నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్. 2019లో 151 వచ్చింది, 100% కరెక్ట్. కానీ ఆ 151లో దాదాపు 60 సీట్లు 5,000 బైచ్లు లోలో వచ్చినటువంటి మెజార్టీ వల్ల వచ్చిన విజయాలు అవన్నీ. అదొకటి. రెండోది మీరు ఇప్పుడు కన్ఫైన్ చేసుకుని మీరు 3 పార్టీల ఓట్లు కలిపినా సరే, ఉదాహరణకి దగ్గర 40% వెళ్ళి పోనీ 6% జనసేనది అంటే 46 ప్లస్ వీళ్ళది లింగలింగం అని 1% ఇచ్చేద్దాం, 47% అది అట్రిబ్యూట్ అవ్వాలి కదా. 60కి వెళ్తాం. ఫినామినల్గా 60 ఎలా పెరుగుతుంది? ఎందుకంటే ఇక్కడ 40కి కన్ఫైన్ అయింది నాటి తెలుగుదేశం లాగా. అవును, మీకు అర్థమవుతుందా? 40కి కన్ఫైన్ అయిన వైఎస్ఆర్సీపీ అట్లీస్ట్ వాళ్ళ రిజల్ట్ అయినా మాట్లాడతాం అన్న దగ్గర ఓటు పర్సెంటేజ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయి? ఇప్పుడు ఒరిజినల్గా నీ దగ్గర సంస్థాగతంగా జనసేన పార్టీ ఈ 5 ఏళ్ళలో నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాక్షేత్రంలో పార్టీని నిర్మించుకుంది అన్నప్పుడు ఈ సంస్థాగతంగా ఇంత అభివృద్ధి చెందింది కాబట్టి గ్యారంటీగా వీళ్ళకి సమ్ పర్సంటేజ్ పెరిగింది అనుకోవచ్చు. ఇంత రిగ్రెసివ్గా ఎలా పెరుగుతుంది? అయితే వైఎస్ఆర్సీపీది తగ్గిపోవాలి, లేదా తెలుగుదేశం తగ్గి వీళ్ళకి ఆడవాలి. అంతకుమించి కొత్త ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుంది? అంటే ఒక పార్టీకి పెరగాలంటే ఏదో ఒక ఓట్ బ్యాంక్ నుంచి డివైడ్ అయ్యి ఇప్పుడు లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 11% మార్జిన్తో గెలిచిన ఉదంతాన్ని తీసుకుంటే కంపేర్ టు తెలుగుదేశం ఈ 11% ఎక్కడ దగ్గర పాసిఫై అవ్వాలి, కానీ అబ్నార్మల్గా ఇంకొక 10% ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 12.5%. ఓకే, వ్యాలిడ్ పాయింట్. మీకు అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దట్. ఇవాళ వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది తథ్యం, ఎందుకంటే గతంలో 23 వచ్చినా తథ్యం, వీళ్ళకి 11 వచ్చే తథ్యం అయిపోయింది. కానీ ఇక్కడ పర్సంటేజ్ మీరు క్యాల్కులేటివ్ నెరేషన్స్లోకి వెళ్తే మీరు తెలుగుదేశం 40, అది ఈక్వల్ ఉంటూ ఈసారి కూడా 40 వచ్చి కన్ఫర్మ్ అయింది. 23 వచ్చి వీళ్ళకి 11 వచ్చాయి, అది పక్కదేంటి. నెంబర్ ఆఫ్ సీట్స్ ఈజ్ నాట్ డిబేటబుల్ టాపిక్. ద రియల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్. ఓకే, ఇప్పుడు ఆ 10% కదా వాళ్ళకి ఉన్నది, అది ఇక్కడ యాడ్ అయ్యి ఎవరో ఒకరు గెలవాలి, గెలిచారు, ఒప్పుకుంటున్నాం. బట్ అబ్నార్మల్గా ఇంకో 12.5% ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి యాడ్ అయింది వాళ్ళకి? ఈ లాజిక్ చాలా మంది మిస్ అవుతున్నారు. మీరు ఇది గమనించారా? ఇది కనుక జస్టిఫై చేయమని ఎలక్షన్ కమిషన్ అందరూ మూసుకొని కూర్చుంటారు. ద డిబేటబుల్ టాపిక్ ఇస్ ఒరిజినల్ ఓటు బ్యాంక్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ 10% యాంటీ ఇన్కంబెన్సీ అనండి, లేదంటే ప్రభుత్వ విధానాలు నచ్చక ప్రజలు 10% తగ్గించారు, 40కి ఇచ్చారు. కానీ ఇంకొక 12.5% అబ్నార్మల్గా వాళ్ళకి వచ్చింది, 60%తోనే గెలిచారు కదా వాళ్ళు. సార్, వైసీపీకి సంబంధించి రాజ్యసభ సభ్యుల్ని అలాగే మండలికి సంబంధించిన వాళ్ళని టీడీపీలోకి రావాలని చెప్పేసి ఆహ్వానించారు. కొంతమంది రాజీనామా చేసి ఇప్పటికే వస్తున్నారు, మోపిదేవి లాంటి కానివ్వండి, వేదమస్తాన్ లాంటి కానివ్వండి, ఎమ్మెల్సీలు కొంతమంది. సో ఏంటి ఈ ప్రక్రియను బట్టి ఇక వైసీపీ అసెంబ్లీలో కూడా ఎటు వాళ్ళ ప్రస్తావన లేదు కాబట్టి ఈ 2 చోట్ల కూడా వాళ్ళ ప్రస్తావన లేకుండా చేయాలని చెప్పేసి టీడీపీ ప్రయత్నిస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి ఇది ఒక ప్రయత్నమా? ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ అండి. ఎంత హడావిడి చేసిన 124 గెలిచారు, శబాష్ సూపర్. మండలి భౌగోళం, రాజ్యసభ భౌగోళం, ఎవరికి ఉపయోగం? 104 కాబట్టి 175 గెలండి, ఎవరికి ఉపయోగం? అందుకనే ఇప్పుడు ఇక్కడి నుంచి వాళ్ళని ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎలా ఉంటుందంటే ఈక్విలిబ్రియాన్ని ఎప్పుడైతే నువ్వు మెయింటైన్ చేయలేవో దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ నువ్వే అడ్రస్ చేసుకోవాలి. దానికి తోడు తెలుగుదేశంకి అలవాటు పడిన ప్రాణం ఎప్పుడైనా కొనుగోలు అమ్ముడు కొనుగోలు వ్యాపారంలోనే ఉంటుంది. రామారావు గారితో తిరోధకాలు వదిలేశారు ఆ పార్టీకి. సో ఇక్కడ మీకు ఆ లాజిక్ ఇన్వర్టబుల్ ఉన్నప్పుడు ఇవాళ రాజ్యసభ అన్నదానికి మీరు గమనిస్తే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అనుకుని నానా తెప్పలు పడి ఒక ఎస్సీకి కూడా సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఒక ప్రాధాన్యత ఇచ్చి బాబురావు. బీసీలకి ఇవాళ ఆ మోపిదేవి గారికి నిజంగా ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు. 2 సార్లు ఓడిపోయి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చి రాజ్యసభకు తీసుకెళ్ళాడు. ఆ మానవుడు అంబేద్కర్ కన్నా కళ్ళలో ఏంటంటే వెనుకబడిన వాళ్ళు ఆ ప్రాధాన్యతలు పెంచుకుంటూ రాజకీయ క్షేత్రంలో ఎదుగుదలతో పరిరక్షించబడతారు అన్నది. ఇవాళ దానికి నాకు అర్థం కావట్లేదు. రాజ్యసభ అంటే 100-150 కోట్లు ఇచ్చి కొనుక్కునే బిజినెస్ మ్యాగ్నెట్లకి ఆడికి వెళ్ళి 10,000 ఏ బ్యాంకులకో టెండర్లు పెట్టి 1000 నుంచి 10,000 కోట్లు సంపాదించుకునే ఉదంతా. దీనికి విభిన్నంగా నా బీసీలు, నా ఎస్టీలని అమాయకంగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి ఇచ్చుకున్నాడు. ఈ మోపిదేవి వల్ల ఎప్పుడో జైల్లో చాచాడు అని చెప్పి కృతజ్ఞత భావంతో ఇస్తే ఆ కృతజ్ఞత ఆయన తిరిగి రెసిప్రోకేట్గా చాటుకోవట్లే. పోనీ ఏమైనా తీసుమార్కాను అంటే 2 సార్లు ఆర్థిక పనుల్లో పెట్టి నీ నియోజకవర్గం వాళ్ళు ఇంట్లో కూర్చోమని చెప్పి బెచ్చాడు అడగమని చెప్పారు. వీళ్ళు ఇవి మస్తాన్ రాయి వ్యాపారస్తులు డబ్బులు ఇస్తారో కొనుక్కుంటాడు. ఇక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, తిరిగి డబ్బులు ఇస్తే కాంపన్సేషన్ బ్యాక్ కదా.
అంచేత అవన్నీ కన్సిడర్ చేయవలసిన విషయాలు కదా. పైపెచ్చు వీళ్ళు రాజ్యసభలో నోరులు తిరిగి మాట్లాడేసిన దాంట్లో విజయసాయి రెడ్డి తప్ప ఇంకోటి మాట్లాడినాడో లేదు. ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు గతంలో తెలుగుదేశం అని అతీతమా, ఆ కనకమేళ ఒక్కడిని కూర్చోబెట్టి మిగిలిన అందరినీ బీజేపీలో విలీనం చేసినా అప్పుడైతే చర్చించవలసిన విషయం కాదు. ఇప్పుడు మాత్రం వీళ్ళకి స్థిరం లేని వాళ్ళని విషయం మాత్రం ప్రజలు ఒప్పించే కార్యక్రమం చేస్తారు. ఎప్పుడో ఒకసారి పెద్దన్న మహానుభావుడు అంబేద్కర్ చెప్పి కూడా చదువుకున్న వాళ్ళు, ఉన్నత ప్రమాణాలు, మహా మేధావులైన లాయర్లు ఇలాంటి వాళ్ళు రాజ్యసభకు పంపిస్తే పనికొచ్చిన చట్టాలు చేసి ప్రజలను పరిరక్షిస్తారు. ఇప్పుడు ఎన్నో అందరూ లోపు బయట ఆడుకున్న వాళ్ళు బిజినెస్లు, ఆ బ్యాంకులన్నింటినీ ఎత్తి ప్రదర్శించేదాకా వీళ్ళు ఎవరు రాజ్యసభ ఎంపీలు ఎవరు నిద్రపోవడం. వీళ్ళందరి మీద కేసులేవే. గతంలో సుజనా చౌదరి సీఎం రమేష్ వీళ్ళందరూ అతీతులు తీసుమారు కదా. సో ఇవే ప్రక్రియకి ఇక్కడ కూడా ఒడిగట్టి వెళ్ళి ఎవరిని ఉంచరు, మొత్తాన్ని ఎత్తేసేదాకా లేదు. ఎందుకంటే ఇక్కడ ఉనికి లేదు. ఎందుకంటే రివర్స్ టెండరింగ్ క్యాబినెట్ నిర్ణయం అన్నారు. ఇప్పుడు రేపు పొద్దున రాజ్యసభలో 12,500 కోట్లు ఇచ్చారు. 6,500 కోట్లు 2 సంవత్సరాలు ఎత్తాం పోలవరం కానీ తాగొనిద్దని చెప్పారు. ఇప్పుడు దీని మీద చర్చించే అవసరం ఉంటుంది కదా. రాజ్యసభ ఎంపీలు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఏమని చర్చిస్తారు? సార్ మేము ఈ రివర్స్ టెండరింగ్ ఎంత డబ్బులు తగ్గించిన తర్వాత కూడా మాకు రావాల్సిన ఇవి ఆర్ఆర్ ప్యాకేజ్ సంబంధించింది, ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈ అవకతవకలు ఉన్నాయి, ఈ కాపర్ డ్యాము ఇవన్నీ డ్యామేజ్ అయినప్పుడు ఎలా కడతారు? మా 5 ఏళ్ళు మాకు డబ్బులు ఇవ్వకుండా రిపేర్లకి ఏమి అవకాశం కల్పించకుండా పోలవరం చర్చనీయాంశమే కానివ్వకుండా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు కోయిలేషన్ అన్నది ఇవన్నీ టాపిక్ అవుతాయి కదా అక్కడ. దాన్ని నిలువరించడానికి రాజ్యసభలో దుకాణం పెట్టారు. మండలికి వస్తే ఇప్పుడు విధి బిల్లు మండలికి వెళ్ళి రెఫరెన్స్కి వెళ్ళి పాస్ అవ్వాలి కదా. అందుకని అలా పెట్టారు. అక్కడ ఎవరు పోతులు సునీత ఇది ఎవరండి? వాళ్ళ చక్రవర్తి గారు, పద్మశ్రీ ఒకళ్ళు, నెక్స్ట్ చక్రవర్తి ఎవరు? గతంలో తెలుగుదేశం నాన్నగారి బ్యాచ్ ఈసారి ప్రేమాలు తెగించి వైఎస్ఆర్సీపీలో వచ్చి చచ్చిపోతే వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్సీ ఇచ్చి గురుమూర్తి ఇచ్చారు. గురుమూర్తి లెక్కాసైన మనిషి కాబట్టి రెండోసారి కూడా గెలిపించి చూపించుకోరు తిరుపతి ప్రజలు. ఎందుకు? నిన్న ఒక ప్రాజెక్ట్ చూడండి, 500 కోట్ల ప్రాజెక్ట్ ఆర్టీసీది ఎలక్ట్రిఫికేషన్స్ది. నిక్కచ్చిగా పోరాట పటిమ ప్రదర్శించే నాయకుడు పార్టీ పరంగా ఉంటే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. తిరుపతి అది ఉదాహరణ. ఇక్కడ మిగిలిన అందరూ ఎమ్మెల్సీలు అందరూ బకెట్లు తెలిసారు వైఎస్ఆర్సీపీ పరంగా. ఆయన ఒకటి ఎందుకు గెలిచాడు? నెక్కచ్చిన పని. పులికాటి సరస్వతి కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం రెజల్యూషన్స్ ఇస్తారు. చూడండి, నేను తిరిగి వచ్చాను అక్కడ. ఈ ప్రస్థానంలో ఇప్పుడు మండలంలో ఇప్పుడు ఉదాహరణకి పెరటల అనుచరుడి కిందే ఈ ఎవరండి ఎమ్మెల్సీ పోతుల సునీత, పోతల ఆయన. వీళ్ళ సంగతి తెలుగుదేశం వాళ్ళకి తెలుసు, ఇలా వైఎస్ఆర్సీపీ తెలుసు. వీళ్ళని జాయిన్ చేసుకోవడమే ఫస్ట్ ప్లాన్. అందుకని మా దేశంలో 2 మహానుభావులకు సర్దార్ పిలుపు ఉంటుంది. ఒకటి మాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇంకో మహానుభావుడు మా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ సర్దార్ లచ్చన్న గారు, లోతు లచ్చన్న గారు. వాళ్ళ అమ్మాయి మా శిరీషమ్మ బ్రహ్మాండంగా చెప్పింది, ఈ పనికి మన భోగని బ్యాచ్ కలిసి ఇటు మార్చి అటు మార్చి అసలు ఎందుకు తీసుకుంటున్నారు? పార్టీ విధి విధానాలకు కట్టుబడి అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. విశ్వాసఘాతకానికి పెద్ద పెట్టేసిన వాళ్ళే కదా. ఇక్కడ వీళ్ళు తెలుగుదేశాన్ని నమ్మించి మోసం చేసి అవతల పోయి ఏం మాట్లాడారో అందరికీ తెలిసిన విషయం. ఇవాళ అక్కడి నుంచి ఇటు వచ్చి ఏం మాట్లాడబోతారో కూడా ఈజీగా ఊహించవచ్చు. అలా నిలకడ స్థిరం లేని వాళ్ళని ఆ పట్టణంలో అటువంటి పొట్టలు పెట్టుకోవడానికి కూడా వెనక ముందు ఆడి ఉంటారు వీళ్ళు. ఈ కోర్టు బ్యాచ్ కింద అభ్యర్థి ఇచ్చారు కదా ఇలాంటి వాళ్ళని. ఇలాంటి వాళ్ళు ఎందుకు చేస్తారు పార్టీకి? ఆ అమ్మ కరెక్ట్గానే అడిగింది మా శిరీషమ్మ. అంచేత ఈ నెక్కచ్చిగా నికారంగా రాజకీయాలు చేసే నాయకులకి ఇలాంటి పారాచూట్ బ్యాచ్ కానీ ఎవరు నచ్చరు. ఎందరో స్థిరం లేని వాళ్ళు, విలువలు విశ్వాసత. మనిషికి కష్టం వచ్చినప్పుడు నిలబడిన వాడే ఎవరికైనా పార్టీకి వెనుదన్నవాడు. తెలుగుదేశంలో ఉన్న అతీతులే అందరూ తట్టపట్ట సర్దుకుని పోయారు కదా బీజేపీకి. ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి కష్టం వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీలో తట్టపట్టగా సర్దుకుని పోతున్న వాళ్ళకి ప్రజాస్వామ్యంలో వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయాలి? అందుకే వీళ్ళకి వెనకతో దొడిదారుని రాజ్యసభలకి ఎమ్మెల్సీలకి పోయే బ్యాచ్లే కానీ ప్రజాస్వామ్యంలో నెట్లలో నిలబడి ప్రజలు మన్నలు పొందిన నాయకుల కింద వీళ్ళు అభివర్ణించబడరు. డైరెక్ట్గా నిలబడి గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే, ఇలాంటి వాళ్ళ పార్టీకి ఏం పెద్ద నష్టం? ఎవరికి నష్టం అండి? ఎవరికి ఉపయోగం డ్యామేజ్. వాళ్ళ వల్ల ఉపయోగమే లేదు. వాళ్ళు ఎవరు మాట్లాడారు రాజ్యసభలో? వీళ్ళకి ఇంగ్లీష్ హిందీ రాదు, వీళ్ళకి భాష రాదు, వీళ్ళకి ఏదో ఆబ్లిగేషన్ బ్యాచ్లు అంటారు. ఏమైనా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించిన రాజ్యసభ స్పీచ్లు చూడండి, అబద్ధ చెప్పే ఎవరు మాట్లాడిన వాళ్ళు కూడా ఉండరు. ఆ ఫ్లోర్ లీడర్లు తప్పితే ఇంకెవరు మాట్లాడరు. చూడండి, క్రికెట్లో నాట్లు 16 మంది టీములు సెలెక్ట్ చేస్తారు. బెంచ్కే పరిమితమైన వాళ్ళని రివర్స్ అన్నమాట. టీంలో 11 మంది ఉన్నా సరే బెంచ్కి పరిమితమైన కోరస్లో లాగా అమ్మమ్మ అనే బ్యాచ్ ఇది. ఓకే, సో నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్, గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి. అక్కడ పాపం ఆడపిల్లల వాళ్ళ బాత్రూమ్స్ సీసీ కెమెరాలు పెట్టి ఆ ఫుటేజ్ని రికార్డ్ చేసి బయటకు వైరల్ చేస్తుంది. సో ఇదేంటంటే ఒక సమస్యని పరిష్కరించాల్సిన ప్రభుత్వం లేదంటే అది ఏ పార్టీ అయినా కానివ్వండి
అది టీడీపీ వైసీపీ జనసేన ఎవరైనా కానివ్వండి ఆ సమస్యలను పరిష్కరించకుండా ఆ పార్టీ వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, ఆ పార్టీ వాళ్ళు చేశారు, ఈ పార్టీ వాళ్ళు చేశారు, ఇలాంటి సమస్య మీద రాజకీయం చేయటం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన ఆడపిల్ల, ఇంకొక పార్టీకి వాళ్ళ పార్టీలో పొత్తులో ఉన్న పార్టీ వాడికి సంబంధించిన కోశాధికారి సంబంధించిన పిల్లలు ఒక ఓయో రూమ్లో, నేషనల్ మీడియా చూస్తే తెలుస్తుంది, ఒక ఓయో రూమ్లో జరిగిన దరిద్రాన్ని చిత్రీకరించి బ్లాక్మెయిల్కి తెరలేపినప్పుడు ఇదే ఆడపిల్లతో ఆ కెమెరాలు పెట్టించి ఒక బాత్రూమ్. సో దానికి అంటే ఏంటి, సమస్య పరిష్కరించవలసిన దగ్గర సమస్యని ఇంకొంచెం పెద్దగా చేస్తున్నారు. దీన్ని పక్కదారి పట్టించడానికి ఆ కాదంబరమ్మని తీసుకొచ్చారు ముంబై నుంచి. అంటే ఏంటి, దొంగలు ఊరు పంచుకున్నట్టు వీళ్ళ ప్రాబ్లం ఏళ్ళలోనే రిజర్వ్ చేసేస్తుంది. దగ్గర 300 మంది ఆడపిల్లలు రోడ్డులు ఉన్నారు. రాత్రి నుంచి తిండి తిప్పలు లేవు, కనీసం బాత్రూమ్లకు వెళ్ళడానికి కూడా భయపడుతూ చెట్లు పొదల్లో అట్లా వెళ్ళి నాన్న తిప్పలు పడుతున్నారు. పొద్దున్న న్యూస్ చూస్తే హృదయ విదారకంగా ఈ సమాజంలో ఒక ఆడపిల్లలకి రక్షణ కల్పించలేని వాడికి ఎందుకు ఈ బతుకు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కాన్స్పరసీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు ఒకటి పనికిమాలిన పని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక దిక్కు మన పెద్ద పని. సో దీంట్లో దాన్ని పక్కదారి పట్టించడానికి ఎప్పటిదాకా చూడండి మీకు జరుగుతుంది ఏంటి, ఈ 3 నెలల పొద్దు నుంచి ఈ వైఎస్ఆర్సీపీ వీడికి వాళ్ళతో సంబంధం ఒకటి, వాళ్ళకి వీళ్ళతో ఈ దరిద్రం చుట్టూ తిప్పుతున్నారు. అన్ని పర్సనల్ మ్యాటర్స్. ఇది ఏమైనా అవసరం రాష్ట్ర సమస్య? ఇది ఎప్పుడైతే చర్చించబడుతున్నాయో అది రివర్స్ అయ్యి వీళ్ళ పట్ల చర్చించవలసిన అవసరం వచ్చినప్పటికీ దీన్ని పక్కదారి పట్టించడానికి ఒకదాని నుంచి ఇంకోటి, ఒక అబద్ధంతో మొదలైన ప్రస్థానం అబద్ధాల మీద అబద్ధాలు పేర్చుకుంటూనే పోవాలి. ఇప్పుడు ఈ కాదంబరమ్మని తీసుకొచ్చారు ముంబై నుంచి. అసలు ట్రాక్ రికార్డు చూస్తే డేట్ ఆఫ్ బర్త్లే తప్పు, 40 ఏళ్ళు తక్కువ లేవు అమ్మాయికి దగ్గర. ఆవిడకి ఫోన్ నిజంగా అన్యాయమే జరిగింది. వాళ్ళేమో గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టారు, మరి నేను మీరు లాడ్జిలో కూర్చోబెట్టే కదా కథ అంతా. ఇవన్నీ ఒక ఎత్తారు సార్, గతంలో ఏం జరిగింది గౌరవ మేజిస్ట్రేట్ గారు కదా 40 రోజులు రిమైండ్ ఇచ్చారు ఆవిడకి. కోర్టే కదా ఇచ్చింది. మరి ఇప్పుడు ఏమన్నా నాకు తెలిసి ముస్సూరిలో ఇప్పుడు 16 మంది ఐజీల్ని ఎస్పీ స్థాయిలో ఉన్న డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. వీళ్ళకి ఆపాదిస్తున్న ఏంటి, ఈ కాదంబరం అమ్మాయికి ఆ రానాని విశాల యువతలు వెళ్ళి రఘురామకృష్ణరాజుని కొట్టారట అన్న గుణితానికి సిఐడీలో పనిచేసిన సునీల్ గారిని, ఆంజనేయ గారిని, ఇప్పుడున్న ఎవరో ముగ్గురిని అటాచ్ చేస్తారు. అలాగే ఈ వంతువారి పథకమా, ఇప్పుడు వాళ్ళు ఏంటి చెప్తారు, ఈ 16 మంది వైఎస్ఆర్సీపీకి పనిచేశారు అంటే మిగిలిన ఐఏఎస్ ఐఏపీఎస్లు అందరూ తెలుగుదేశం వాళ్ళని అర్థమే కదా. మరి అలా కిందికి మిస్ అవుతారు. నాకేమన్నా ముస్సూరిలో ట్రైనింగ్ వస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి ఈ 10 మంది కాంగ్రెస్ పరంగా, ఈ 10 మంది బీజేపీ పరంగా, ఈ 10 మంది సమాజ్వాదీ పార్టీ పరంగా, వీళ్ళు వైఎస్ఆర్సీపీ పరంగా, తెలుగుదేశం పరంగా, ఈ జనసేన పరంగా ట్రైనింగ్లు అవుతాయి సార్. ఏం మాడతారండి, ఎప్పుడు లేని ఈ దైద్యం ఏంటి నాకు అర్థం కాదు. ఒక ఏపీలోనే ఉంటుంది తెలుసా, జిఐడికి ఐఏఎస్ ఆఫీసర్ని అటాచ్ చేసేస్తారు, ఈ డీజీపీ ఆఫీస్కి పోలీసు వాళ్ళని అటాచ్ చేసేస్తారు. ఈ ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు ఏమో ఢిల్లీలో తెరబడిపోతాయి అంటారు కదా, ఎంత ఘోరంగా అవమానిస్తుంటే ఏడు చేస్తారంటారు నాకు అర్థం కాదు. వాళ్ళు మాట్లాడాలి కదా. ఇప్పుడు నాకు తెలిసి విశాల్ గుని గారు కానీ కాంతిలాల్ రాణా గారు కానీ మళ్ళీ అన్నమాట ఒక ఐజీ స్థాయిలో ఎస్పీ స్థాయిలో ఈ కేసులు ఎస్ఐలు సిఐలు అలాంటి చేస్తారా, డైరెక్ట్ ఐజీ ఇన్వాల్వ్ అయిపోయి లీనమైపోతారు దాంట్లో మళ్ళీ అన్నమాట. యాక్చువల్ మామూలుగా ఎస్ఐలు సిఐలే హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ విపరీతంగా జరగట్లే. ఇప్పుడు అలా కాగితాలు తగలెట్టేశారు, అక్కడ మొత్తం ఆఫీస్ కాల్ చేశారు అన్నారు. మరి దాన్ని నెక్స్ట్ లెవెల్ ఏది, డీజీపీ గారు కూడా హెలికాప్టర్ వేసుకెళ్ళారు పెద్ద మనిషి. అదే ఇవ్వనంటే దువ్వడం తీసుకొచ్చారు, వీటితో రక్తం తాగించేశారు. తర్వాత విజయసాయి రెడ్డిని తెచ్చారు, ఆ చెత్త చెదరం కొన్నాళ్ళు. ఇప్పుడు ఈ దరిద్రం ఇవేమైనా అవసరం, ఎవరికైనా ఉపయోగం ఉందా? ఇటు పోని ఈ అమ్మాయిని తీసుకొచ్చారు ఏదో సాధించేస్తారంట. 300 మంది ఆడపిల్లలపై చిలికి రోడ్ల మీద వేసారు, ఒళ్ళు ఎడుతున్నారు. ఆ వింటున్న కాన్వర్సేషన్ వెనకాల ఏంటంటే ఆ కారు ఎందుకు వచ్చింది, ఆ అమ్మాయిని ఎందుకు ఎత్తుకెళ్ళిపోతుండ్రు అని వాళ్ళు మాట్లాడుకుంటారు. అలాంటివన్నీ కనబడుతుంటే కూడా అయినా మాట్లాడే పరిస్థితి లేదు. అవి మాట్లాడతారా? మీరు గమనించారా? అలాగే పల్నాడులో కత్తురెట్టి నరికేసుకుంటుంది టక్కనే నెక్స్ట్ ఎస్పీ గారు అలా తగ్గురించి కొడుకు తెచ్చిపోయారు. ఏం లేదా నిన్న ఇలాగే కెమెరా లేటరా, మా జీవితాలు లేటరా బాబు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తారని ఒక ఆడపిల్ల వాయిస్ వింటే అర్థమవుతుంటే ఏ కెమెరా లేదట. చంద్రబాబు నాయుడు గారు అన్నారు కెమెరాలు ఏమి లేవు, దీని మీద మేము ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీకు ఏమైనా అర్థం లేదు, కెమెరా లేకపోతే అంతమంది ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి గోలు పెడతారని వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్ గా. లీక్ అయినాయి, మాకు కూడా వీడియోలు పంపించారు, బెదిరించారని. నేను చెప్పే కదా ఇందాక, ఏ పాపకైతే అన్యాయం జరిగిందో ఆ ఎరితెలతోనే ఈ పనికి మళ్ళీ పనికి తెరలేదు. అవును, ఆ పనికి మళ్ళీ పని కప్పిపుచ్చుకోవడానికి మొత్తం ఈయనందరినీ
రింగ్లోకి దింపి దీంట్లోంచి ఆ వీడియోలు మాయం తీసుకున్నారు. ఉమ్. అంటే మీరైతే చేసేసి ఇవన్నీ అచ్చాని పచ్చిపోసుకుంటూ వేరే వాడు చేస్తే మాత్రం ఇంకేకంగా చిచ్చి ప్రపంచం తెరబెట్టేసారు. ఉమ్. వీళ్ళవన్నీ అవే దాష్టికాయలు, వీళ్ళైతే సూపర్. ఏంటి ఇది రాజకీయం, ఇది కూడా రాజకీయంగానే చేస్తున్నారు. పిల్లలతోనండి, అవసరం పిల్లలతో. అందులో ఆడపిల్లలకు సంబంధించి వాళ్ళ మానానికి సంబంధించిన ఇష్యూస్తో. సరే, ఓకే. ఈ కేంద్రానికి సంబంధించి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏంటంటే ఈ పోర్టులకు సంబంధించిన నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దానికి సంబంధించి నిన్న ఒక పోర్టుకి సంబంధించి ప్రారంభోత్సవం కూడా జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే ఆ క్రెడిట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకుంటూ ఉంది. సో ఏం చెప్తారు దీని గురించి? ఏం చెప్పాలండి, ఎవరు క్రెడిట్ తీసుకున్నా సరే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళ సాకారం చేసుకోవడానికి జువలు తిన్నా. ఆ తర్వాత ఈ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి కానీ ఆ రోజు వాయిదా పడింది, లేదంటే ఖచ్చితంగా వాళ్ళే చేసి ఉందరు. ఇది 77 ఎకరాల దగ్గర వేసుకోండి సార్. 288.8 కోట్లు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టిన పోర్టు. 1250 బోట్లు నిలపొచ్చు హార్బర్లో. 41,000 టన్నుల మత్స్య సంపదని ఎక్స్పోర్ట్ చేయొచ్చు, బ్రహ్మాండమైన ట్రేడింగ్ చేయొచ్చు అక్కడ. 342.5 కోట్లతో పూడిమాడికి హార్బర్కి కూడా శంకుస్థాపన జరిగింది. మత్స్యకారుల కష్టాలకి 3,500 కోట్లు కాదు ప్రభుత్వం 10 హార్బర్ల నిర్మాణం జగన్ సర్కార్ ఎత్తుకుందండి. అంటే విశ్వాసాలని మోపిదేవులు అటు వెళ్ళిపోవచ్చు, కానీ ఆ సామాజిక వర్గ పరిరక్షణకి ఆయన ఎంత చేయవలసిందో అంత చేసేది. ఇవాళ మనం ఎప్పటి నుంచో ఇంత పెద్ద కోస్టల్ కారిడార్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెవులో పూలెట్టింది కదలంటున్నాం. ఇక్కడికి వస్తే ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు కానీ ఫిషింగ్ హార్బర్లు 10 కట్టడంతో వాళ్ళ సామాజిక వర్గ పరిరక్షణ, ఇన్ని బోట్లు అక్కడ జెట్టి టైప్లో నిలబెట్టుకొని వాళ్ళు ట్రేడింగ్ చేసుకోవడానికి ఎంత వెసులుబాట్లు ఇస్తుంటే, ఇది రాష్ట్ర సంపద సృష్టిస్తామని చెప్పే వాళ్ళకి ఇలాంటివన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము నల్లేరు మీద నడకల టైప్లో సంపదని ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తామని చెప్పడం. ఎందుకంటే మీరు హైటెక్ సిటీకి పునాదేశి హైటెక్ సిటీ కట్టినంత మాత్రం తదనంతరం వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, రోసయ్య కానీ, కేసీఆర్ కానీ ఈరోజు ఈ సంపద సృష్టించుకుంటూ ఈ స్థాయికి తీసుకెళ్ళిన దగ్గర సైబరాబాద్ నిర్మాణం ప్రతిసారి ఆయనే ఎగ్జాంపుల్ చెప్పుకుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ జరిగిన రాష్ట్రంలో క్రెడిట్ ఎక్కడ మిస్ అవుతుంది మన దగ్గర. ఏదో లాస్ట్ ఎలక్షన్స్ మూమెంట్లో చూడండి 1,34,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి సచివాలయ వ్యవస్థని. మమానమించే కార్యక్రమాలు కదండి. నీ అధికారంకి వచ్చిన వెంటనే వర్చువల్గానే ఓపెన్ అయిన ఆ జువెల్దిన్ పోర్ట్ త్రూగా వస్తున్న అవుట్కమ్లు చెప్పమనండి. ఇంకా మిగిలినవి కూడా ఎంత దగ్గరలో ఓపెన్ అవుతాయో అందరికీ తెలిసేది. 3 హార్బర్లు కట్టారండి. వాళ్ళ 3 2 స్టేట్ గవర్నమెంట్ ఖజానా నుంచి ఒకటి ప్రైవేట్. ఇది కాక ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు, ఇవి రాష్ట్ర అభివృద్ధి కింద చెప్తారు కదా సార్. సంపద సృష్టించడానికి ఇవన్నీ వెసులుబాట్లు కల్పించబడిన మార్గాలు కదా. ఇప్పుడు నాడు నేడు స్కూల్లో ఉన్నాయి ప్రభుత్వ పరంగా. ఇవాళ చేసిన నేను లోకేష్ గారు వెళ్ళి అక్కడికి 1.5 గంటల సేపు పిల్లలకి అన్నం పెట్టకుండా నిలబెట్టి చేసింది చూసాం కదా. ఏం జరుగుతుంది? అభివృద్ధి చూస్తే కనబట్టలేదా? ఆ స్కూల్ బెంచ్లేమని అందరూ ఎలిమెంటరీ స్కూల్ నుంచి చదువుకొచ్చున్నాయి. అందులో చంద్రబాబు గారు అయితే ఖచ్చితంగా అక్కడి నుంచి ఆ స్థాయి నుంచి చదువుకొచ్చిన ఆయనకి తెలియదు ఆ స్కూల్ ఎలా ఉండేవో ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఓ బాత్రూమ్ అంటే తప్పల్లోకి పోయి ఆకులతో తుడుచుకున్న దగ్గర నుంచి వాళ్ళ స్కూల్కి సంబంధించినట్టు ప్రతి ఒక్కరికి బాత్రూమ్ ఉంది కదా. ఇది కూడా అభివృద్ధి కాదని మాట్లాడితే మాత్రం నేనైతే నా దగ్గర అయితే సమాధానం లేదు. ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ఒక 5 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం చేయలేదు అన్న దగ్గర అది ఇంట్లో కూర్చొని తారాజవాళ్ళు కాల్చుకోవడానికి ఎవడు ప్రభుత్వ స్థాపన చేయరండి. అంటే అభివృద్ధి అంటే అమరావతిలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలి. ఏం కడతారండి? ఎక్కడ కడతారు? ఏం పెట్టి కట్టాలి? ఇవే కదా. అలా అయితే హైటెక్ సిటీ కూడా పెద్ద బిల్డింగ్ కట్టారు. తదనంతరం జరిగిన పరిణామాలు చూడండి. మోస్ట్ హ్యాపనింగ్ థింగ్ అప్పుడు ఐటీ సెక్టర్ మీద తప్ప ప్రత్యామ్నాయం లేదు మనకి. కరువు కాటకాలతో విలయ తాండవాలు ఆడుతున్నారు ఆ దేశంలో. ప్రత్యామ్నాయంగా ఐటీ సెక్టర్ డెవలప్ అవుతున్నప్పుడు అక్కడ మనం ఆపన్న హస్తం హైదరాబాద్ కూడా ఒక హబ్ క్రియేట్ అయింది. దానివల్ల ఎన్హాన్స్ అయ్యాం. సో ప్రతిసారి ఒక అవకాశం వస్తున్నప్పుడు ఇప్పుడు చూడండి, మొన్నటిదాకా అమరావతి సింగపూర్ కంట్రీ దగ్గర ఇవాళ ఏం చెప్తారు? అదేంటారండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమరావతి అని మాట్లాడేస్తారు. అంటే ఏ పదం అంటే ఏ పదం దొరికితే దాన్ని కొత్తగా మీరు వాడడం మాత్రం బాగుంటుంది, కానీ వేరే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తే కూడా మీకు చాలా కష్టంగా ఉంటుంది. అసలు నిజంగా తదనంతరం ముఖ్యమంత్రులు తదనంతర గవర్నమెంట్లు వచ్చిన తర్వాత రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు చదవడం వచ్చు, కానీ ఆ ప్రభుత్వం చేసింది. మరి ఆ గత ప్రభుత్వం చేసిన నాడు నేడు స్కూల్ ఇవాళ లోకేష్ గారు వెళ్ళి మాట్లాడింది కనబడలేదా? లేకపోతే వర్చువల్గా జువల్దిన్ పోర్ట్ ఓపెనింగ్ కూడా రాష్ట్ర ప్రైడ్ కింద ఎందుకు అభివర్ణించలేకపోతున్నారు? అంటే అవి గత ప్రభుత్వంలో చేసినాయి కాబట్టి వాళ్ళు ఏంటండి ప్రభుత్వాలు ప్రజలు నిర్మించుకున్న ప్రభుత్వాలే కదా. ఆ మాటకు వస్తే మిమ్మల్ని కాదని వాళ్ళని ఇచ్చారు, వాళ్ళు కాదని మీకు ఇచ్చారు. ఏ ప్రభుత్వాలైనా శాశ్వతమా? ఓకే. ఇలాంటివన్నీ కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ఒక అభివృద్ధి రాష్ట్రం సంతరించుకుంటున్న విధానం చూసి 4 అడుగులు ముందుకెళ్ళడం, ఎస్
ఎంత పెద్ద ఇతరుల దగ్గర 10 ఫిషింగ్ హార్బర్లే కాదు, నేను ఇంకా ఇంకో 15కి వెన్నూతనంగా నేను ప్రయత్నించబోతున్నాను. రాబోయే రోజుల్లో ఇది చాలా ఒక ఎక్స్పాండబుల్ అండ్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో సక్సెస్ చూసి ఇలాంటి మాట హర్షిస్తాం సార్. ఓకే. ఆ టాపికే చర్చనీయాంశం కాకుండా తమాషాల 390 కోట్ల దగ్గర రాష్ట్రకి 290 కోట్ల పైచీలకి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టిన డబ్బులు అవి. అవును. ఇంకోటి ఈ కేంద్రానికి సంబంధించి కూడా సార్ మొన్న ఈ అమరావతి సంబంధించి ఇచ్చినటువంటి 15,000 కోట్లు ఏవైతే ఉన్నాయో మీరు కూడా అబద్ధాలు చెప్పకండి సార్, జర్నలిస్ట్ అది ఇచ్చిన ఇన్ ద సెన్స్ బ్యాంకుల దగ్గర నుంచి ఇవ్వలేదు, ఇంకా స్టిల్ నెగోషియేషన్స్. అప్పు ఒకవేళ ప్రపంచ బ్యాంక్ ఇస్తే పూచి ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం. ఇది చెప్పండి ప్రజలు. దాంట్లో కూడా ఇంకో లాజిక్ ఇప్పుడు ఏం పెట్టిందంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్లో కట్ చేసుకొని ఆ అమౌంట్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు చెప్పింది. ఎవరు ఇంకా అందులో కూడా కేంద్ర ప్రభుత్వం పిసికేస్తారట. కేంద్ర ప్రభుత్వం ఆ నిధులకు సంబంధించి వాళ్ళు ఏదో జిఎస్టీకి సంబంధించి బకాయిలు ఏవో రావాల్సి ఉంటాయో జిఎస్టీ బకాయిలు రాష్ట్ర కేబినెట్ ఇప్పుడు మన ఈ ప్రభుత్వం 3 నెలలు బట్టి జిఎస్టీ గురించి చెప్పలేదు కదా సార్. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ అసెంబ్లీ సెషన్స్ లో 60,000 కోట్ల పైచీలకి జిఎస్టీ బకాయిలు ఉన్నాయని చెప్పారు. అవును, అవి ఇంతవరకు రావట్లేదని చెప్పేసి కూడా పోరాడుతున్నారు. అసలు ఇప్పుడు వీళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా మన 15,000 కోట్లు మాట్లాడు ముందు 60,000 కోట్లు ముందు అది ఇస్తే మన రాష్ట్ర ప్రయోజనాలు మనమే పరిరక్షించుకోవచ్చు. ఓకే. ఎందుకంటే పార్లమెంట్ సెక్షన్ స్టార్ట్ అయితే అందరూ ప్లకెట్లు పట్టుకుని నిలబడతారు దేశ ప్రజలందరూ. ప్రతి రాష్ట్రంలో అదలదని బీజేపీ పాలిత ప్రాంతాలన్నీ కూడా ఎంతంత డబ్బులు అనౌన్స్ చేస్తారు. కళ్ళ ముందు రేవంత్ రెడ్డి కూడా కలకల్లాడితే గ్యారంటీగా అనౌన్స్ చేస్తారు. కంపల్సరీ అనౌన్స్ చేయాలి, అది చేస్తారు. ఆంధ్రప్రదేశ్ మాత్రం నరేంద్ర మోడీ గారు ప్రపంచ ఖ్యాతి కలిగించిన నాయకుడు. 5 ట్రిలియన్ బిలియన్ బిలియన్ అనేది ఆ పదాలు వాళ్ళకి తప్ప అర్థం కాదు. మళ్ళీ ఇంగ్లీష్లో శశిధరూర్ కూడా అర్థం అవుతుంది కాంగ్రెస్ పరంగా, ఎందుకంటే అట్రోషియస్ ఇంగ్లీష్ అవడం వల్ల కాదు. వాళ్ళు చెప్పి 5వ ఎకానమీ 6వ ఎకానమీ ఎలా అవుతుందో నాకైతే తెలియదు, కానీ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి మిగిలిన బ్యాంకుల నుంచి ఎత్తుకొచ్చిన డబ్బులు దేశానికి అప్పు రూపంలో 150 లక్షల కోట్లని మాత్రం నాకు తెలుసు. అయినా సరే మరి 5 ట్రిలియన్ బిలియన్ అని ఆ నిర్మలా సీతారామన్ అనే గొప్ప వ్యక్తికి తప్ప మాలాంటి అదములకు అర్థం కాని భాష. ఓకే, సరే సార్, చూద్దాం మరి ఈ కంపల్సరీ ఇప్పటికైనా 5 ఏళ్ళలో మరి ఏమైనా అభివృద్ధి చేస్తారా లేదంటే ఇలానే కంటిన్యూ చేస్తారనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ సార్.